ఓకే, ఇప్పుడు పల్స్ పోలియో ప్రోగ్రాం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పల్స్ పోలియో అంటే మొన్న జనవరి 10ని మీ గ్రామంలో పోలియో చుక్కలు వేసారా? అందరూ వేయించారా? నేను వేయించుకున్నాము. నోట్లో చుక్కలు వేసారా నీకు? ఇలాగా నువ్వు చుక్కలు వేసుకున్నావా? ఇటు నాయకుడు వేసుకున్నావా? సరే, నాయకుడు ఇలాగ. పోలియో చుక్కలు ఏ సంవత్సరం లోపు పిల్లలకు వేయాలి తెలుసా మీకు అందరికీ? పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వేయించారు మీ గ్రామంలో? ఈ పోలియో చుక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఇప్పుడు పోలియో వల్ల ఏమవుద్ది, ఈ కాలు చెయ్య పడిపోయి అంగవైకల్యం చెందుతారు. ఇప్పుడు అంగవైకల్యంతో ఏమైనా సాధించగలమా? ఏమైనా సాధించగలమా? ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా అంగవైకల్యంతో ఉన్నారనుకో, కుర్రోడు చక్కగా ఆరోగ్యవంతంగా పుడితే చాకులాంటి కుర్రోళ్ళు కనుక్కున్నాడరా ఈడికేంటి అని చెప్పేసి అంటారు. కారణం ఏంటంటే ఆ చాకులాంటి కుర్రాడు మంచి చదువుకుని ఒక ఫ్యాక్టరీ నడపటమో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పని చేసుకోవటం అట్లా చేసుకుని ఆనందంగా జీవనం సాగించవచ్చు. అదే ఒకవేళ ఆ కాలు పోలియో, అమ్మ ఇలా చూడండి, ఆ కాలు పోలియో వచ్చిందనుకో ఆ బిడ్డ దేనికైనా పని చేస్తాడా? మనం వీధుల్లో అక్కడ బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాం, కాలు ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, కాలు ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. చూసి ఎంత బాధ కలుగుద్ది. అటువంటి వాళ్ళు ఒకవేళ మన పిల్లలైతే మనకెంత బాధ, బయట పిల్లలు చూసే మనం బాధపడుతున్నాం. కానీ అదే మన పిల్లలైతే జీవితాంతం ఆ బిడ్డను చూసి బాధపడుతూనే ఉంటామా? బాధపడుతూనే ఉంటాం. మరి ఇటువంటి పోలియో మహమ్మారి గురించి మనకి అవగాహన ఉందా లేదా, మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఏం చేస్తానంటే తెలుసుకోకపోయామనుకో ఆ వ్యాధులు వస్తూనే ఉంటాయి, వాటిని బారిన పడతానంటాం. కనుక మనం ఏం చేయాలి? ముందుగా వ్యాధులు రాకుండా అవగాహన పొందడం అనేది చాలా అవసరము. కనుక ఈ పోలియో వ్యాధి ఎలా వస్తుందంటే ఈ దుమ్ము ధూళులలో ఉన్నటువంటి వైరస్ ద్వారానే వస్తుంది ఈ పోలియో. ఎంతో చెప్పాను, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే దాని ద్వారా, అంటే ఈ అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాతావరణం ద్వారా వచ్చేది కూడా పోలియో ఒకటి. ఈ పోలియో మహమ్మారిని పారదోలడానికి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది దేశాలు దీన్ని ఎలాగైనా సరే రూపుమాపాలని ముందుకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఒకటి WHO అనేటువంటి సంస్థ ఒకటి, యునిసెఫ్ అనేటువంటి సంస్థ ఒకటి, CDC అనేటువంటి సంస్థ ఒకటి, స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఈ రెండు కలిపి మొత్తం మీద ఈ పోలియో వ్యాధి నిర్మూలించడానికి ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. అయితే ఈ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కానీ దీని మీద మనకెంత వరకు అవగాహన ఉంది? ఈ చుక్కలు వేయించుకోవచ్చా వేయించుకోకూడదా అని చాలామంది ఇప్పటికీ ఏం చేస్తారు, అమ్మ పోలియో చుక్కలు వేయించుకొని దగ్గరికి వస్తే అమ్మో మా పిల్లకి వద్దు కానీ పోలియో చుక్కలు అయితే ఎక్కడో కాళ్ళు పడిపోయినాయి అంట. అది అసలు అవాస్తవం అనమాట. పోలియో చుక్కలు వేస్తే కాళ్ళు పడిపోవటం అనేది కాదు. ఒకవేళ ఆమెకి అనారోగ్యంగా ఉండి ఏదైనా అనారోగ్య కారణం చేత పడవచ్చు తప్ప చుక్కలు వేయించుకుంటే పోలియో రావడం అనేది కరెక్ట్ కాదు. పోలియో డ్రాప్స్ అనేది, చుక్కలు అనేది పోలియో వ్యాధి రాకుండా ఉండడానికి కోసం తయారు చేయబడింది. ఇవి ప్రస్తుతానికి 4 దేశాల్లో, పాకిస్తాన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, ఇండియా, నైజీరియా, 4 దేశాల్లో 4 కంట్రీస్లో ఈ డిసీజ్ ప్రస్తుతానికి ఉంది. అంతకుముందు 200 చిల్లర దేశాల్లో ఈ వ్యాధి ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని తగ్గించగలిగాం. ఎలా తగ్గించగలిగామంటే ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు బిడ్డకి ఇప్పించడం వల్ల ఆ వ్యాధిని తగ్గించగలిగాం. ఇలా తగ్గించుకుంటూ వస్తూ ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్లో చూస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, 2009 సంవత్సరం అని చెప్తే 0 అని చూపించింది. చాలా సంతోషం కదా, క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎందుకంటే పోలియో వ్యాధి లేకుండా ఉందని అనిపించుకోవడం చాలా మంచి అదృష్టమనే చెప్పుకోవాలి. ఏం చేతనంటే మనం అందరం కలిసి సమిష్టిగా ఆ డ్రాప్స్ పిల్లలకి వేయించడం వల్ల ఈ 2009 సంవత్సరం లేదు, 2010 సంవత్సరంలో కూడా ఆ వ్యాధి ఇంతవరకు కూడా ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. గత 2008లో మాత్రం కాకినాడలో ఒక పోలియో కేసు రావడం చేత దాని గురించి కంటిన్యూగా మరలా పోలియో చుక్కలు ప్రతి సంవత్సరం వేసుకుంటే వస్తున్నారు. అంటే దేశంలో ఎక్కడ కూడా పోలియో వచ్చి ఆ బిడ్డ మరణించడానికి వీల్లేదు, లేకపోతే అంగవైకల్యం బారిన పడడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. దానికి మనం ప్రజలం కూడా మనం సహకరించి మన బిడ్డలకి, ప్రతి ఒక్క బిడ్డకి పల్స్ పోలియో అని ఎందుకు వేస్తున్నారు? అసలు పల్స్ పోలియో అని ఎందుకు అంటారు దాన్ని? అంటే ఏకకాలంలో
ఏకకాలంలో దేశమందంతటా ఒకేసారి ఆ బిడ్డకి పోలియో చుక్కలు వేయడాన్ని పల్స్ పోలియో అని అంటారు. పల్స్ అంటే నాడి, అంటే నాడి కొట్టుకున్నట్టుగా ప్రజలందరూ నాడి ఒక తాట మీద తీసుకుని వచ్చినట్టు అందరికి ఒకేసారి వేయడాన్ని ఈ పల్స్ పోలియో కార్యక్రమంగా పిలుస్తున్నారు. ఆ రకంగా ఈ పల్స్ పోలియోని మనం విజయం చేస్తే ఆ పోలియో వ్యాధి అనేది మన దగ్గరికి చేరకుండా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, అమ్మ ఆ చంటిబిడ్డ ఒకవేళ పాలు తాగుతానో నిద్రపోతా ఉన్నాడు అనుకో, అమ్మ చుక్కలేస్తారా అంటే రాడు, కానీ మా అబ్బాయి నిద్రపోతున్నాడు ఇప్పుడే పడుకున్నాడు అంటే అబ్బాయి నిద్రపోతున్నాడని ఆ 2 చుక్కలు వేయించడానికి ఇప్పుడు రావన్నావా? ఆ నర్సు గారు వేసేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు. మీకు రాకపోతే ఏమో నీ బిడ్డకి పోలియో చుక్కలు లాసే కదా. ఆవిడకి నష్టమా మీకు నష్టమా? మీ బిడ్డకి వేయకపోవడం మీకే నష్టం. కనుక ఆవిడ డ్యూటీ వచ్చింది, నువ్వు కాదన్నా వెళ్ళిపోయింది ఆవిడ, అంతే. ఆవిడ ఏమంటాకలేదు. కనుక ఎక్కడ లోపం అంటే మనం ఏరియాలో మన బిడ్డకి చుక్కలు వేయించామా లేదా? పుట్టిన వెంటనే నా బంగారం అని చెప్పేసి డబ్బేనుంటే బిడ్డకి మెడలో బంగారమో లేకపోతే ఆడపిల్ల అయితే పట్టీలో ఇవన్నీ బంగారం చేయిస్తే అన్నీ ఎంతో ముస్తాబు చేసి బిడ్డలు ఆనందిస్తారు. కానీ అమ్మా పుట్టిన వెంటనే బిడ్డకి ఏ మందులు ప్రభుత్వం ఇస్తుంది, ఏ రోగాలకు ఇస్తుంది అనే విషయాన్ని మనం గమనించకుండా ఉన్నాం. కనుక అది పుట్టిన వెంటనే తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిది తండ్రిది. ఏంటంటే బిడ్డ పుట్టింది, ఈ బిడ్డకి ప్రస్తుతం అనేక రోగాల మధ్యలో మనం ఉంటున్నాం కనుక ఏ రోగాలకి ఏ మందులు ప్రభుత్వం ఇస్తుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మన బిడ్డలకు వేయించాల్సిన బాధ్యత మనదే. కనుక మనం తెలుసుకుని ఆ కాలంలో ఆ సమయంలో ఏది ఎప్పుడు వేయాలో ఆ మందులన్నీ కూడా మన బిడ్డకి మనం డిమాండ్ చేసి మరీ మనం వేసుకోవాలి. వేసుకుంటే ఆ పోలియో వ్యాధిని బారిన పడకుండా ఉండడానికి అవకాశం కలుగుద్ది. ఈ పోలియోని అంతమొందించకుండా అలా ఉంచితే దేశమంతటా కూడా పోలియో వ్యాధిగ్రస్తులతో ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుందా? ఏమి అభివృద్ధి? ఫ్యాక్టరీలు నడుస్తాయా? ఒక పొలంలో పనిచేసేటువంటి విధానం జరుగుద్దా? ఏమి కుటుంబ పోషణ జరుగుద్దా? ఏమీ జరగదు. కనుక అట్లాగా అది కుంటుపడకుండా ఉండాలంటే మన బిడ్డని పోలియో బారి నుంచి రక్షించాలి. మన బిడ్డకి పోలియో బారిని రక్షించాలంటే ఆ 2 చుక్కలు, ఆ నోట్లో ఆ 2 చుక్కలు ఇస్తే ఆ నిండు జీవితం మరి బాగుపడుతుంది. కనుక పోలియో చుక్కల ఎడల అవగాహన కలిగి మరలా రేపు వస్తుంది. ఎవరికైనా తెలుసా ఇందులో ఎప్పుడు వస్తుందో పోలియో డ్రాప్స్ చుక్కలు? దగ్గరలో ఉన్నది మనకి తెలుసా డేట్? ఎవరికైనా? గతంలో నర్సు గారు అందరికీ గ్రామంలో చెప్పని చెప్పారు. ఇప్పుడు మన 10వ తారీఖు నేర్చుకున్నారు, మళ్ళీ ఎప్పుడో చెప్పని కూడా చెప్పారు. మళ్ళీ ఎప్పుడో తెలుసా? రేపు జనవరి 7ని, ఫిబ్రవరి 7ని, జనవరి వెళ్ళిపోయింది కదా, ఫిబ్రవరి 7 ఇప్పుడు మళ్ళీ వేయటం జరుగుతుంది. కనుక ఫిబ్రవరి 7వ తారీఖున మీ బిడ్డలందరికీ మీ గ్రామంలో పోలియో చుక్కలు వేస్తారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. అందరూ కూడా పోలియో చుక్కలు వేయించినట్లయితే ఈ పోలియో మహమ్మారిని పూర్తిగా పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. కనుక మీకు అందరికీ తెలియజేస్తాను. అందరికీ నమస్తే. Okay, about 5-minute break.